అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, ప్రజలకు సేవ చేసేందుకే ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారని, సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే సామాన్యులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని 6వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి పోతే లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే కొన్ని డబ్బులు కూడా ముట్టజెప్పామని ఓ మహిళా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లిఖితపూర్వక ఫిర్యాదులు చేయాలని, ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందజేస్తామని, ప్రతి పథకం లబ్ధిదారునికి చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారు సన్మానించడం జరుగుతుంది. ఇప్పుడు ఏజెన్సీ తరపున వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవని చెప్పి క్యాన్సిల్ చేసి ఆ పేపర్ గ్యాస్ ఏజెన్సీ భారత్ గ్యాస్ అధికారి ఫోన్ భారత్ గ్యాస్ ఏజెంట్ బుక్ కావాలంటేనేమో ఖాళీ బుక్ కావాలంటే 2600 భారత్ గ్యాస్ ఏజెంట్ మన ఊర్లోకి వచ్చి మనకు చేయాలి కానీ ఏది సార్ ఇది? సోనియా గాంధీ గారి నాయకత్వాన మీటింగ్ లో చెప్పడం జరిగింది, ఆ మేనిఫెస్టో పెట్టి జరిగింది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మొదటి రోజే 2 యొక్క 6 గ్యారెంటీలు 2 ప్రారంభించడం జరిగింది. అది 3 ఆర్టీసీ బస్సు కావచ్చు, మహిళలకు మంచి ఇతర చేయడం జరిగింది. మరి మిగతా 6 గ్యారెంటీల అమలు కోసమే ఈనాడు ఇక ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వద్దకే అధికారులు వచ్చి అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని వార్డుల్లో కార్యక్రమం చేపట్టి ఒక దరఖాస్తు ఫారం వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్ ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తు, ఈ దరఖాస్తు ఫారంలో వీటన్నిటికి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళకు సంబంధించి ఏమేమైతే వాళ్లకు అర్హత అంటే ప్రభుత్వ చట్టం ప్రకారం చెప్పిన 2 దరఖాస్తు రాసి ఒకటి అధికారికి ఏంటి, ఇంకో దానిపైన అధికారి సంతకం చేయించి స్టాంప్ వేయించుకోండి. ఏ అధికారైనా సంతకం చేయకుండా స్టాంప్ వేయించుకోకపోతే నేను కూడా అందుబాటులో ఉంటా. ఫోన్లో నాకు 2 ఫోన్లు ఉన్నాయి, మా పిఏ 2 ఫోన్లు ఉన్నాయి, 4 నెంబర్లు ఇస్తా. ఎవరు సంతకం పెట్టకపోతే 100% సంతకం పెట్టడం కాదు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తాం. ఓకేనా? సరేనా? నేను ఇంకా కొన్ని వేరే గ్రామాలు